ఒక బిలీవర్ని ఎప్పుడు కూడా దేవుడు సంఘానికి వేరుగా చూడ్డు. సంఘాన్ని చెప్పడం అన్నాడు అర్థం ఏంటి? ఆ వ్యక్తి సంఘంతోనే ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే సంఘాన్ని చెప్పని అంటున్నాడు. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సంఘాన్ని చెప్పండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క బిలీవరు సంఘంలో ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం, సహవాసంలో ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ మాటను మనము గత 4 వారాలుగా మనం చూసుకుంటున్నాం. రక్షింపనటువంటి మనము, రక్షణ పొందినటువంటి వారు ఏమి చేయాలి అనేటువంటి దాని గురించి ఈ ఒక్క వచనం వలన స్పష్టంగా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైనా ఒక కార్యమును గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ కార్యం మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి వారు ఏం చేశారనేటువంటిది బైబిల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. ఏదన్నా సరే బైబిల్లో ఫస్ట్ టైం ఆ విషయం ఎక్కడ మెన్షన్ చేయబడింది, ఆ భాగానికి వెళ్ళి మనము దాన్ని చదివి తెలుసుకున్నప్పుడు విషయములను సరిగ్గా మనం అర్థం చేసుకోగలుగుతుంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని చూసి శోధనపడుతూ ఉంటాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు కదా, వీళ్ళు అలా చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఒక రకమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. సహజంగా మనిషి యొక్క ఆలోచన ఏంటంటే చుట్టూ జరిగేటువంటి వాటి చేత ప్రభావితం చేయబడుతూ ఉంటాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళకి దేవుడే రాజుగా ఉండి ప్రజలను నడిపిస్తూ ఏలుతున్నప్పటికీ కూడా వాళ్ళు చుట్టూ చూసి వాళ్ళు సమూయేలుతో ఏమన్నారంటే, అందరికీ రాజు, ప్రతి రాజ్యానికి ప్రతి వారికి రాజు ఉన్నాడు, అలాగనే మాకు కూడా ఒక రాజు కావాలి. వాళ్ళకి రాజు కావాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏలేవారు లేకని కాదు, వాళ్ళు నడిపించే వాళ్ళు లేకని కాదు, దేవుడే వాళ్ళకి ప్రభువుగా నాయకుడు నడిపిస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. కానీ వాళ్ళు స్పెసిఫిక్ బైబిల్లో చూస్తే వాళ్ళు ఏమంటారంటే అందరికీ ఉన్నట్లుగా మాకు కూడా ఒక రాజు కావాలి. ఇలా చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని బట్టి మనం శోధన పడుతూ ఉంటాం. వారిలాగానే మనకు కూడా ఉంటే బాగుండు, జరిగితే బాగుండు అనిపిస్తుంది. కానీ మనము ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి అలాగ ఉండకూడదు. ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి మనము చుట్టూ జరిగేటువంటి వాటిని బట్టి కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. నూతన నిబంధన సంఘము ఆ రోజున ఏం చేసింది అనేటువంటిది ఇక్కడ 42వ వచనంలో క్లియర్గా చూస్తున్నాం. ఈ 4 విషయాలు వాళ్ళు చేశారు, అంతమించి వేరేదేమీ చేయలేదు. వీరు అనగా రక్షింపనటువంటి వారు. ఆ పైన మనం చూస్తే పేతురు వాక్యాన్ని బోధించాడు, కొంతమంది సంఘాన్ని చేర్చబడ్డ రక్షింపబడ్డారు. ఆనాడు రక్షింపనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వీరు అనగా రక్షింపనటువంటి వారు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఈ రోజుల్లో రక్షింపనటువంటి విశ్వాసులకు ఏం కావాలి అంటే ఆ 4 కావాలి. ఆ 4 లగ్జరీ ఐటమ్స్ కాదు, అంటే అవి ఉంటే బాగుంటుంది అనేటువంటిది కాదు, అవి అవసరం మనకి. ఆ 4 ఉంటే బాగుంటుంది అనేటువంటిది కాదు, ఆ 4 రక్షణలో కంటిన్యూ అవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, దేవుల్లో నమ్మకంగా కొనసాగడానికి ఈ 4 ప్రధానమైనటువంటి విషయాలు. అందుకనే ఆ రోజున వీళ్ళు ఈ 4 విషయాలు చేసుకుంటూ వచ్చారు. అందుకని మనం దీని గురించి ప్రభు బల్ల గురించి కూడా ఎంతమంది చెప్పేశాను 5 వారాల క్రితం. 4 వారాలుగా సుమారుగా మనము అపోస్తల బోధ యందు అన్న మాట మనం చూసుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున సహవాసం గురించి మనం చూసుకుంటాం. అపోస్తల బోధ యందు ఎందుకని అపోస్తల బోధ అనుందంటే చెప్పాను. ఇంతకుముందు యేసుక్రీస్తు కాలంలో ఆనాడు ఫరిసీయులు కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రక్షింపనటువంటి వీళ్ళు వారి బోధలో వీళ్ళు అనుసరించలేదు, వీళ్ళు అపోస్తల బోధను అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఆనాడు యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించినప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే బోధకుడు కాదు, ఆ రోజున చాలా మంది బోధకులు ఉన్నారు. కానీ వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా చెప్పట్లేదు. యేసుక్రీస్తు వాక్యాన్ని సరిగ్గా విభజిస్తూ దాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కనుక బోధ చాలా ప్రాముఖ్యం అని చెప్తూ వచ్చాను. 4 వారాలు దాని గురించి మనం చూసాం. ఈరోజు బోధ పెద్ద ఇంపార్టెన్స్ ఎవరెవరు ఎక్కడైనా బయట మీటింగ్స్కి వెళ్ళామంటే స్వస్థతకి ఇస్తారు, లేదా ఇంకేవో చేస్తారేమో అని చెప్పేసి చూస్తారు. కానీ గమనించండి, అపోస్తల బోధ యందు స్పెసిఫిక్గా ఏది బోధ పడితే ఆ బోధ కాదు, అపోస్తల బోధలో ఆనాడు సంఘం ఎడతెక్కున్నారు. కనుక బోధ చాలా ప్రాముఖ్యం. అందుకనే బోధించిన ప్రతి వారు వాక్యాన్ని సరిగ్గా బోధించినటువంటిది కాదు. అందుకని నేను మరలా చెప్తున్నాను, ఎవరైనా వాక్యాన్ని కదండి బైబిల్లోనిగా చెప్తానంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరన్నా బైబిల్లోని చెప్తారని అనుకున్నప్పుడు మరి ఫరిసీయులు బైబిల్ని తీసి చెప్పారు, కానీ యేసు ప్రభు ఫరిసీయుల యొక్క బోధ సరైనది కాదన్నారు. అలాగే పౌలు కూడా అబద్ధ బోధకులు అన్నాడు.
వాక్యం బోధించే వాళ్ళు లేక కాదు సమస్య. వాక్యం బోధించే వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా బోధించట్లేదు. కాబట్టి పౌలకు కూడా ఈ బోధ విషయానికి వచ్చేసరికి అది సంఘంలో పాడు చేస్తాను ఎంతగానో పౌలు భయపడ్డం మనం చూస్తాం. అందుకంటాడు, నేను వెళ్ళిన తర్వాత చాలా మంది తోడెళ్ళి మీ మధ్యలో ఉండి లేస్తారు, మిమ్మల్ని చెరుపుతారు, పాడు చేస్తారన్నాడు. పౌలు భయపడ్డాడు. కనుక చూడండి, వాక్యం అంటుంటే చాలా ప్రాముఖ్యం. అందుకే వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాను. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం. కనుక వీరు అపోస్తల బోధ ఎందుకో వీడు ఎడతెక్క వీళ్ళు ఉన్నారంట. ఆ తర్వాత విషయానికి వచ్చేసరికి సహవాసమందును, ఈ రోజు చూడండి దాని గురించి చూద్దాం. సహవాసం యొక్క ప్రాముఖ్యత. సహవాసము, అపోస్తల బోధ యందును సహవాసమందును వీళ్ళు ఎడతెక్క ఉన్నారు. కనుక ఇప్పుడు సహవాసములో కూడా ఎడతెక్క వీళ్ళు ఉన్నారు. కనుక ఇప్పుడు సహవాసం ఉండదు ప్రాముఖ్యం. అందుకే రక్షణ పడగానే మొత్తం అయిపోయిందని కాదు. రక్షణ పడిన తర్వాత అసలు కార్యాలు స్టార్ట్ అవుతున్నాయి. రక్షణ పడ్డాము కాబట్టి పోన్లేండి ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతాం అనేటువంటిది కాదు. ఇప్పుడు రక్షణ పడ్డావు, నువ్వు పరలోక రాజ్య వారసుడుగా ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు చేయవలసిన కార్యాలు, నేర్చుకోవాల్సిన కార్యాలు చాలా ఉంటున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. అందులో చాలా విషయాలు మనము ఈ సహవాసం ద్వారా కూడా మనం కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మేలను మనం పొందుకుంటాం. కనుక ఈ రోజే కాదు, వీళ్ళతో వచ్చే వారం కూడా మరికొన్ని విషయాలు ఈరోజు చెప్తాను. సహవాసం యొక్క ప్రాముఖ్యత. స్పెసిఫిక్గా రక్షించినటువంటి ప్రతి విశ్వాసం కూడా ఖచ్చితంగా సంఘానికి వెళుతూ ఉండాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన కార్యం. ఇది అవసరం, ఇది అనవసరమైన విషయం కాదు, లేదా లగ్జరీ ఐటెం లాంటిది కాదు. ఈ చెప్తాను చూసి, ఈ 4 ఏవైతే ఉన్నాయో, బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 కూడా విశ్వాసకి అవసరమైనటువంటి కార్యాలు. దీని తర్వాత చాలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ 4 కాకుండా వేరేవి. కానీ ఉన్నా లేకపోయినా సరే ఆత్మీయ జీవితానికి పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. కానీ ఈ 4 విషయాలు అంటే బేసిక్. ఇది నువ్వు విశ్వాసంలో కొనసాగి 4 ప్రధానమైనటువంటి అవసరమైనటువంటివి. అందులో సహవాసం అంటే కూడా ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి, సహవాసం ఎందుకు ప్రాముఖ్యం, అది కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. సహవాసం. ఇప్పుడు చూడండి, మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, స్పెసిఫిక్గా ఈ రోజుల్లో చూస్తే లోకం యొక్క పద్ధతి ఎలా ఉందంటే, లోకము ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోదు. ఇతరుల కొరకు వాళ్ళు చేయాల్సిన కొన్ని కార్యాల గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. లోకం పద్ధతి ఏంటంటే, లోకం యొక్క మర్యాద ఏంటంటే, ఇతరుల గురించి ఆలోచన ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. నాకేం దొరుకుతుంది, నాకేంటి లాభం, ఇప్పటికిప్పుడు నాకు దొరికేటువంటి కార్యం, నాకు వచ్చే లాభం ఏంటి. లోకం ఆ పద్ధతిలో ఉంటుంది. అది లోకం యొక్క విధానము. ఇప్పుడు మనం రక్షింపడ్డాం, దేవుని రాజ్యంలోనికి వచ్చాం, సంఘంలోనికి వచ్చాం. కానీ మన మైండ్ సెట్ అదే. దేవుని నమ్ముకోకముందు మన మైండ్ సెట్ ఏది ఉందో, ఇప్పటికీ మన మైండ్ సెట్ బేసిక్ అదే. దాంతో అప్పుడప్పుడు అటు ఇటుగా మనం ఈ పోరాటంలో ఉంటూ మనం దేవునిలో మనం జీవిస్తున్నాం. కానీ బేసిక్గా మైండ్ అయితే అదే, మైండ్ సెట్ అదే. అందుకని పౌలు రోమపత్రిక 12 ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇప్పుడు బిలీవర్స్ చెప్తున్నారు, ఎందుకని ఇంతమంది లోకంలో ఉన్నారు, మీరు పుట్టిన దగ్గర ఉండే లోక ప్రకారం మీరు జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా మీరు రక్షింపడ్డారు కాబట్టి, జస్ట్ మీరు బాప్సం తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిదీ మారిపోదు. ఇంకా మీ మైండ్ సెట్ అదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ మనసు మారటం వల్ల మీరు రూపాంతరం చెందుతారు. పరిశుద్ధతలో ఉండి అతి పరిశుద్ధతలోనికి ఎలా వెళ్తాం, విశ్వాసం నుండి విశ్వాసంలోకి ఎలా వెళ్తామంటే మనస్సు మారటం వలన రూపాంతరం చెందుతాం. కాబట్టి అందుకనే వాక్యాన్ని బోధిస్తున్నాం. ప్రతి విషయం గురించి వాక్యం తెలుసుకుంటాం. ఎందుకని వాక్యం తెలుసుకున్నప్పుడు ఆ వాక్య ప్రకారం మన మైండ్ సెట్ని మార్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే మైండ్ మారుతుందో రూపాంతరం చెందుతాం. మనస్సు మారటం వల్ల రూపాంతరం చెందుతాం బైబిల్లో పౌలు అన్నాడు. కాబట్టి మన మనస్సు మారాలి. మనసు మారాలంటే ఏ రకంగా మార్చుకోవాలి, మనసుని ఏ విషయాలు మార్చుకోవాలి, ఎలాగ మార్చుకోవాలి, ఇది వాక్యం మనకు బోధిస్తుంది, దేవుడు మనకు బోధిస్తున్నాడు. కనుక సహవాస విషయానికి వస్తే కూడా అంతే. ఈ విషయాలు మనసు మనం నూతన పరచుకోవాలి. లోకం యొక్క పద్ధతి అది, అన్యుల యొక్క పద్ధతి అది. కానీ ఇప్పుడు దానికి అలవాటు పడ్డాం. మనం చిన్నప్పటి నుండి పెరిగిన విధానంలో, మనం చదువుకున్నటువంటి ఆ పరిస్థితులన్నింటిలో, మనం జాబ్ చేసిన అన్ని పరిస్థితుల్లో ప్రజలందరూ అలాగే ఉన్నారు. అది లోకంలో అది యాక్సెప్టబుల్లే. లోకంలో ఏంటంటే ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ సొంత కార్యాల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అవునండి నాకేదో లాభం అదే చేస్తా అంటారు లోకం. అందులో అవి ఎవరు దాన్ని తప్పట్రు. ఎందుకంటే అది లోకంలో ప్రతి వాళ్ళు చేసేది అదే, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి లోకంలో అది పెద్ద ప్రాబ్లం కాదు, అది పెద్ద తప్పుగా వాళ్ళు పరిగణించరు. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చేసరికి, చర్చలోకి వచ్చేసరికి, బైబిల్ దగ్గరకు వచ్చేసరికి దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఒకరి భారం ఒకరు భరించండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచించండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ చర్చలోకి వచ్చిన ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే,
ఇప్పుడు కేవలం అసలు ఫస్ట్ దేవుడు చెప్పేది ఏంటంటే అసలు మీ గురించి మీరు ఆలోచించదు, మీరు ఇతరుల గురించి ముందు మీరు ఆలోచించున్నారు. ఇప్పుడు చూడండి, అప్పటి వరకు మన మైండ్ సెట్ ఒకలాగానే మోల్డ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు సడన్ గా చర్చలోకి వచ్చింది. ఇప్పుడు పక్కన దేవుడు అంటున్నాడు, మీరు మీ గురించి కాదు, మీరు ఇతరుల గురించి ఆలోచించండి. ఇతరుల గురించి అన్న మాట దేవుడు ఎందుకు చెప్పాడంటే అదే సంఘం. ఇప్పుడు ఏంటంటే అప్పటి వరకు మన మైండ్ ఒక రకంగా ట్రైనింగ్ అయ్యింది. ఇప్పుడు సడన్ గా బైబిల్ ఏమంటుందంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చక్కగా దాన్ని దేవుడు షిఫ్ట్ చేసి ఆపోజిట్ గా చెప్తా అంటున్నాడు, మీరు మీ గురించి వద్దు, మీరు ఇతరుల గురించి ఆలోచించండి. ఇమ్మీడియట్ గా అంటే ఇప్పుడు అప్పటి వరకు మన ఏ ట్రైనింగ్ అయితే మన మైండ్ పొందుకుందో ఇప్పుడు దాని కొంచెం ఆపోజిట్ డైరెక్షన్ లో ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు సడన్ గా మన మైండ్ ఇమ్మీడియట్ గా మారదు. అందుకనే వాక్యాలు తెలుసుకుంట ద్వారా మన మనస్సు మారుతుంది. కానీ ఇప్పుడు చర్చలోకి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు ఇతరుల గురించి కూడా మీరు ఆలోచించండి అంటున్నారు. ఇప్పుడు అక్కడే సహవాసం యొక్క ప్రాముఖ్యత అక్కడే వస్తుంది. అందుకని చూడండి, ఇక్కడే కొంచెం కింద కూడా చదివితే ఒక మాట కూడా ఉంది. చాలు. ఇక్కడ చూడండి 44 వచ్చాడు మనం చదువుకుంటే ఒకటి అర్థమవుతుంది. సంఘంలో చాలా మంది చేర్చబడిన తర్వాత అంట ఇప్పుడు చూడండి, అక్కడ కొంతమంది సంఘమునకు అవసరమైనటువంటి వాటిని తీర్చుట కొరకు తమకున్నటువంటి ఆస్తులను అమ్మి సంఘం ఉన్నటువంటి సంఘస్థలకు అవసరతలు వాళ్ళు తీర్చారంట. ఇప్పుడు దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఎందుకని అలాగే వాళ్ళు ఆస్తులు అమ్మాల్సి వచ్చింది అంటే ఆ రోజున వాక్యం విని యేసుక్రీస్తు దేవుడు నమ్ముకున్న తర్వాత వాళ్ళని లోకం యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ కుటుంబాలు రిజెక్ట్ చేసినాయి, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు అంగీకరించలేదు దేవుని నమ్ముకున్న విధానాన్ని బట్టి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా బలపరచడానికి సంఘంలో అపోస్తులు ఏం చేశారంటే ఈ రకమైన విధానాన్ని వాళ్ళు పెట్టారు. అదేంటంటే ఆస్తికి వెళ్ళినటువంటి వారు లేనటువంటి వారు సంఘంలోనే పెట్టుకుని వారి అవసరాన్ని కూడా తీరుస్తూ వచ్చారు. ఇది ఎప్పుడో ఒకసారి జరిగింది కాదు. ఇప్పుడు సంఘంలో చేర్చుకుని ప్రతి వాళ్ళు వాళ్ళకున్న ఆస్తి అంతా ఒకేసారి అమ్మేసి తీసుకొచ్చి పేదరి పాదాల దగ్గర పెట్టలేదు. ఒక వ్యక్తికి ఒక అవసరం వచ్చిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి అవసరతను తీర్చగలిగేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి అవసరతను బట్టి ఏదన్నా అమ్మి తీసుకొచ్చి ఇచ్చేవాడు. అపోస్తలు వారికి సహాయము చేసావు. ఇక్కడ ఎందుకు ఇలాగ సహాయం చేశారు అంటే ఆ వ్యక్తికి రక్షణ ప్రాముఖ్యమని సంఘం ఆ రోజున గ్రహించింది. ఆ వ్యక్తి రక్షణ పొందితే నేనెందుకు నా ఆస్తిని అమ్ముకోవాలి అన్నట్లుగా వాళ్ళు లేరు ఆ రోజున. ఇప్పుడు చూడండి, సంఘం ఆ రోజున ఎంత ఐక్యత ఉందో మనం గమనిద్దాం. అసలు యాక్చువల్గా అది దేవుడు నియమించిన పద్ధతి. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదో కమ్యూనిజం పద్ధతి కాదు. ఇక్కడ అంటే కమ్యూనిజం ఏమంటుంది, ఉన్న వాళ్ళందరూ అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి అందరికి సమానంగా పంచాలంట. ఇక్కడ అందరూ సమానంగా పంచలేదు. ఇక్కడ ఒక వ్యక్తికి అవసరం వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఆస్తి ఉన్నప్పుడు దాన్ని నమ్మి తీసుకొచ్చి ఆ వ్యక్తికి అవసరాన్ని తీర్చేవాడు. అవసరత ఏర్పడినప్పుడే ఎవరో ఒకరు వారికి సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూడండి, సంఘం యొక్క పద్ధతి అది. ఫిజికల్ గానే కాదు, ఆత్మ సంబంధం కూడా సంఘం అలాగున్న ఉండాలన్నటువంటి దేవుని యొక్క చిత్తం. అందుకని చూడండి, ఎక్కడా కూడా మనము లోన్లీగా ఒంటరిగా వేరుగా ఉండడము దేవుని చిత్తం కానే కాదు. అసలు దేవుడు మనల్ని చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మనల్ని చేసిన బైబిల్ చెప్తుంది. దేవుడు కూడా ఆదామును చేసినప్పుడు కూడా ఓ టైం వచ్చినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని చేసేటప్పుడు చూడండి, సహవాసం అనే విషయానికి వచ్చేసరికి ఏదో చర్చ్ అందరూ కూడుకోవాలని చర్చ్ వచ్చిన తర్వాత చర్చిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దేవుడు ఆ విషయం చెప్పట్లేదు. ఆదిలో మనిషిని ఫస్ట్ మ్యాన్ చేసినప్పుడే దేవుడు ఒంటరిగా దేవుడు చేయడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరూ కూడా ఒంటరిగా సెపరేట్ గా ఇండివిజువల్ గా జీవించడం దేవుని యొక్క చిత్తము కానే కాదు. అండ్ ఈవెన్ బైబిల్ మనం చూస్తే దేవుడు కూడా త్రియేక దేవుడు. ఆయన ఎలా పనిచేశాడు, మనము నరుణ్ణి చేద్దాం అన్నారు. సరే, ఎవరో ఒకరికి ఆలోచన కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మనము నరుణ్ణి చేద్దాం, మన స్వరూపంలో మన పోలికలో చేద్దాం. అక్కడ కూడా ఏంటి, వాళ్ళు కలిసి పనిచేశారు. ఇప్పుడు దేవుడు కూడా ఏంటంటే మనల్ని అలాగున్నా చేశాడు, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఏమన్నాడంటే మీరు కలిసి చేయండి అంటున్నాడు. ఆదాము అవ్వను కూడా మీరు కలిసే సేద్యపరచండి, కలిసి విస్తరించండి, అభివృద్ధి పరచండి, సేద్యపరచుకోండి అన్నాడు.
కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా, పాపం ఏం చేస్తుంది అంటే పాపం మనం డివైడ్ చేస్తుంది. అందుకని ఆదాం పాపం చేసిన తర్వాత నువ్వు నాతో ఉండడానికి ఇచ్చినటువంటి ఈ స్త్రీ అన్నాడు. అప్పటి వరకు అంతకుముందు ఏమన్నాడు, నా ఎముకలోకి ఎముక, నా మాంసంలో ఒక మాంసం అన్నాడు. పాపం వచ్చిన తర్వాత పాపం ఏం చేసింది తెలుసా, దేవుని యొక్క కార్యాన్ని ఆపోజిట్ గా పనిచేస్తుంది పాపం. దేవుడు ఇద్దరిని కలిపాడు, పాపం ఇద్దరిని వేరు చేస్తుంది. దేవుడు ఎప్పుడూ కూడా కలిసే పనిచేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు సంఘం విషయానికి వచ్చినప్పుడు అంతే. సంఘంగా కూడా దేవుడు ఏ ఒక్క బిలీవర్ కూడా ఇండివిజువల్ గా పనిచేయడం దేవుని యొక్క చిత్తము కానీ కదా. సంఘముగా కూడుకోవాలి, సంఘముగా కలిసి పనిచేయాలి, అన్ని విషయాల సంఘముగా అందరూ కలిసి ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అందుకని చూడండి, బైబిల్ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. మొదటిగా మత్తయి సువార్తలో నుండి 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ సంఘంలో ఇక్కడ దిద్దుబాటు గురించి ఇక్కడ యేసుప్రభువు స్వయంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతూ సంఘం ఇంకా ఎస్టాబ్లిష్ చేయకమునిపే, నూతన నిబంధన సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయకమునిపే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి కనుక ఎవరన్నా కనుక సంఘమున కొంచెం వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలంటున్నాడు, అతడు వారి మాట ముందు వెళ్ళి హెచ్చరించాలన్నాడు. వినకపోతే అతడు వారి మాటను విన్నాడు, ఇలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పాము. అప్పుడు చూస్తారా, అంటే బేసిక్ ఏం చెప్తారంటే సంఘమునకు చెప్పు అన్న మాట ఎందుకు అంటున్నాడంటే, ఆ వ్యక్తి బేసిక్గా సంఘములో ఉండేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ సంఘంతో దేవుడు కలుపుతున్నాడు. ఒక బిలీవర్ని ఎప్పుడు కూడా దేవుడు సంఘానికి వేరుగా చూడ్డు. అది ఏదైనా సరే సంఘాన్ని చెప్పడం అన్నాడు అర్థం ఏంటి, ఆ వ్యక్తి సంఘంతోనే ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే సంఘాన్ని చెప్పని అంటున్నాడు. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సంఘాన్ని చెప్పండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ బిలీవరు సంఘంలో ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం, సహవాసంలో ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త యాకోబు పత్రికలో నుండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు 5:14. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా, యాకోబు అంటున్నాడు, మీలో ఎవరైనా రోగి ఉంటే సంఘ పెద్దలు పిలిపించుకున్నాను, వారు నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూడా బేసిక్ గా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ఒక బిలీవర్ ని సంఘంతోనే ఐడెంటిఫై చేస్తుంది వాక్యం. దేవుడు కూడా రోగి ఉంటే సంఘ పెద్దలు పిలిపించుకో, వాళ్ళతో ప్రార్థన. అంటే బేసిక్ ఏంటి, ఆ బిలీవర్ సంఘస్థుడు కాబట్టి సంఘ పెద్దలు పిలిపించుకోమని అంటే అర్థం ఏంటి, ఈ వ్యక్తికి సంఘంతో సంబంధము ఉంది. దేవుడు ఒక విశ్వాస గురించి మాట్లాడుతూ సంఘంలో వేరుగా ఉండేటువంటి బిలీవర్ గురించి అసలు బైబిల్ ఎక్కడా లేనే లేదు. బిలీవర్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఏ విశ్వాస అయినా సరే ఏదో ఒక సంఘానికి సంబంధించిన వాడిగా ఉండాలి, ఏదో ఒక లోకల్ చర్చ్ ఖచ్చితంగా వెళ్ళాలి. రక్షింపబడి సంఘములో చేర్చబడకుండా ఇండివిజువల్ గా రక్షణ కంటిన్యూ చేయడం దేవుని యొక్క చిత్తము కాదు. అసలు బైబిల్లో అలాంటి ఆత్మీయ స్థితి, అలాంటి విశ్వాసాలు బైబిల్లో లేనే లేరు. కాబట్టి ఒక బిలీవర్ గురించి మాట్లాడాలంటే ఆ బిలీవర్ ఏదో ఒక సంఘానికి ఖచ్చితంగా చెందినటువంటి వ్యక్తిగానే ఉండాలి. బిలీవర్ అన్న తర్వాత సంఘంకు వేరుగా బైబిల్ అసలు ఎక్కడ కూడా లేనే లేదు. ఎందుకనంటే దేవుని యొక్క ఉద్దేశం అది. ఎలాగైతే ఏదైనా తోటలో ఆదమవ్వని దేవుడు అలాగనే చేశాడో అలా నోటీస్ పెట్టడం సంఘాన్ని దేవుడు అలాగనే చేశాడు. ఎందుకంటే ఆ ప్రతి ఇండివిజువల్ గా బిలీవర్కి సహవాసం ద్వారా వచ్చేటువంటి కొన్ని మేళ్ళు ఉన్నాయి. అందుకని చూడండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే మాట ఒకటి ఉంది ప్రసంగి గ్రంథంలో నుండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము. సామెతల తర్వాత ఉంటుంది ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూండ మేలు. ఇప్పుడు చూడండి, ఇది దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒక వ్యక్తి ఇండివిజువల్ గా పని చేయడం కంటే, అది ఫిజికల్ గా అనుకుందాం లేదా బేసిక్ గా ఆత్మ సంబంధంగా అనుకుందాం, ఒక వ్యక్తి ఇండివిజువల్ గా సపరేట్ గా జీవించడం కంటే, కొన్ని కార్యాలు చేయడం కంటే ఇద్దరు కలిసి పనిచేస్తారంట. ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఒక వ్యక్తి లాభపడతాడని బైబిల్ చెప్పట్లేదు. ఇద్దరు కలిసి ఉండడం వల్ల బైబిల్ ఏమంటుందంటే ఇద్దరికి ఉభయులకు మంచి ఫలము కలుగును. చూసారా, ఇద్దరు కలిసి ఉంటే, అందుకనే దేవుడు ఆదాముకి సహకారిగా అవ్వనిచ్చాడు. ఇప్పుడు అది దేవుని యొక్క నియమము.
బైబిల్ ఎక్కడో కూడా ఇండివిజువల్గా దేవుడు విశ్వాసులు తన ప్రజలు బ్రతకడం దేవుని చిత్తం కానే కాదు. అందుకని ఎప్పుడైతే మనము సహవాసంలో లేకుండా దూరంగా ఉంటున్నాము, దేవుని యొక్క ప్రమాణానికి వ్యతిరేకంగా ఉంటున్నాం. దేవుని యొక్క ప్రమాణం వ్యతిరేకంగా ఉంటే మనం ఏం చేయలేం, ఆ ప్రమాణాన్ని మనం జయించలేం, ఆ లాని జయించలేం. ఉదాహరణ చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, భూమి ఆకర్షణ శక్తి. మనం దానికి అనుకూలంగా పనిచేయాలి తప్ప దాని వ్యతిరేకంగా పోరాడి గెలిచినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రతిదీ చేసుకుంటాం, మన లైఫ్ని దాన్ని తగ్గట్టుగా మోల్డ్ చేసుకుంటాం. అందుకే దాన్ని ప్రమాణం అంటాం, లాస్ అంటాం. అర్థం అవి మారవు. లా అన్నామంటే అర్థం ఏంటి, అది మారదని అర్థం. ప్రమాణం అది మారదు, మనమే దానికి అనుకూలంగా మారాల్సి ఉంటుంది. కానీ మనకు నచ్చలేదు కాబట్టి అది మారదు. అలాగనే వాక్యం కూడా అంతే. ఇది కూడా సహవాసం అంటే దేవుడు నియమించినటువంటి ఒక ప్రమాణం. దీన్ని అనుకూలంగా మనం జీవించాలి, మనం మోల్డ్ అవ్వాలి తప్ప అది మనకు అనుకూలంగా రాదు. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు ఇద్దరికీ మంచి ప్రతిఫలము కలుగుతుంది. అందుకే చూడండి, నేను ఇండివిజువల్గా ఒక్కడనే ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకోవడం కంటే సహవాసంలో కూర్చొని ప్రేయర్ చేసినప్పుడు నాకు ఎక్కువ ప్రతిఫలము ఉంటుంది. నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతాను, ఇంట్లో కూర్చొని బహుశా వాక్యం చదువుకుంటాను. కానీ సహవాసంలో కూడుకొని వాక్యం ఉన్నటువంటిది అది ప్రత్యేకమైనటువంటిది. బైబిల్ క్లియర్గా ఉంది ఇక్కడ, అది నేను చెప్పాల్సిన పని లేదు, బైబిల్ క్లియర్గా ఉంది. ఇద్దరు కష్టపడి ఒక పని చేసినప్పుడు ఇద్దరికీ ప్రతిఫలం ఎక్కువ వస్తుంది. ఇంకా కొంచెం కింద చదువుకుంటే చదవండి. చాలు కూర్చోండి. దేవుడు అంటున్నాడు ఇప్పుడు, ఒకవేళ కనుక చూడండి, ఇద్దరు కలిసి పని చేస్తే ఇద్దరికీ ప్రతిఫలం వస్తుంది. కానీ ఒక వ్యక్తి ఇండివిజువల్గా కనుక ఒకవేళ ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, ఉన్న నష్టం ఏంటంటే ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని లేపేటువంటి వాళ్ళు ఉండరు, ఆ వ్యక్తిని లేపేటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అందుకని ఖచ్చితంగా నీకెవరో ఒకరు సహవాసము ఉండాలి. ఇప్పుడు చూడండి, బేసిక్గా మనిషిని దేవుడు చేసినప్పుడే ఆ సహవాసం అనేటువంటిది, సహవాసం కొరకు ఇతరుల కొరకు ఆశపడేటువంటి ఆ లక్ష్యాన్ని బేసిక్గా దేవుడు పెట్టాడు. దాన్ని మనం అంచివేసుకుంటుంటాం ఒక్కోసారి. ఇప్పుడు చూడండి, అందుకనే బయట లోక సంబంధంగా చూస్తే ఇప్పుడు చాలా మంది వాళ్ళు దాదాపుగా ప్రతి రకమైనటువంటి వారికి ఒక యూనియన్ ఉంది ఈ రోజుల్లో, అవునా? స్త్రీలకు ఒక హక్కుల సంఘం ఉంది, పురుషులకు హక్కుల సంఘం ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ స్వభావంతో అయితే ఉన్నారో ఎగ్జాక్ట్ అలాంటి స్వభావం గల వాళ్ళు వెతుక్కొని కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది లోకం ఇప్పుడు. అందుకని చూడండి, సినిమా యాక్టర్లు వాళ్ళకి ఒక యూనియన్ ఉంది, యాక్టర్స్కి ఒక యూనియన్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక యూనియన్ ఉంది, అలాగే ఇంకా వేరే ఇప్పుడు చూడండి, అలాగే నా లోకంలో ప్రతి వాళ్ళకి ఒక యూనియన్ ఖచ్చితంగా ఉంది. ఏంటంటే అందులో ఉంటే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే నేను ఏ స్వభావంతో ఉన్నానో, నేను బేసిక్గా దేనికి చెందినటువంటి వాడినో అలాంటి వారి కొరకు వెతుక్కుంటాను, అలాంటి వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాను, అలాంటి వారితో ఉండడానికి ఇష్టపడతాను. అందుకే చూడండి, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళతో ఉంటారు, బైబిల్ గురించి మాట్లాడే వాళ్ళతో ఉంటారు. రాజకీయ నాయకులు రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాజకీయ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉంటారు. కానీ మిగిలిన దగ్గర ఎక్కువసేపు బేసిక్ ఏంటంటే బేసిక్గా మన స్వభావం ఏంటో, బేసిక్ మన మైండ్ సెట్ ఏంటో అలాంటి వారి మధ్యన మనం ఇమ్మడగలుగుతూ ఉంటాం, అలాంటి వారి కూడా వెతుక్కుంటూ ఉంటాం. అంటే బేసిక్ ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే నాలాంటి వాళ్ళతోనే ఉండాలనేటువంటిది ప్రతి వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆశ. దాని కొరకు మనిషి వెతుకుతున్నాడు. జంతువుల్లో కూడా అదే లక్షణం. అందుకే అది ఇండివిజువల్ ఉండడానికి ఇష్టపడదు, ఖచ్చితంగా వాళ్ళ జాతితోనే ఉండడానికి ఇష్టపడతాయి చాలా జంతువులు. లేదంటే వాళ్ళ స్వభావం అది, వాళ్ళ స్వభావాన్ని బట్టి అలాంటి స్వభావం కలిగినటువంటి ఇష్టపడుతుంటారు. కాబట్టి మనిషికి అది ఉంది, లోకంలో కూడా అది ఉంది, చర్చిలో కూడా యాక్చువల్గా అది ఉండాలి. ఎందుకని ఇప్పుడు మనకు కామన్గా ఒక స్వభావం ఉంది, అదేంటంటే ఆత్మ స్వభావం. మనం ఒకే రక్తంలో కడగబడ్డాం. బైబిల్ చూస్తే ఒకే బల్ల, సరే ఒకే రక్షకుడు, ఇలా బైబిల్లో ఒకే అన్నమాట చాలా ఉంది. అది నెక్స్ట్ వీక్లో కూడా బహుశా మనం చూస్తాం ఆ విషయాన్ని. కాబట్టి ఇలా మనం కూడా కలిసి జీవించడానికి మనకు కూడా కామన్గా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకటిగా ఉండాలంటే మనకు కూడా చాలా ఉన్నాయి, మనందరికీ ఒకటిగా కామన్గా మనకు ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి మనం కూడా కలిసే ఉండాలి. ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ కనుక పడిపోతే ఇంకొక వ్యక్తి నిన్ను లేపేవాడు నీకు ఉండాలి. నువ్వు కష్టపడితే ఎక్కువ ప్రతిఫలం రావాలనుకున్నప్పుడు నీతో పాటు నువ్వు ఇంకొక వ్యక్తితో పాటు నువ్వు కూడా ఉంటే ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇద్దరికీ బెనిఫిట్ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు అదే అక్కడ మీరెవరన్నా నాతో సహకరిస్తూ పనిచేస్తే నేను లాభం పొందుకుంటాను కదా, నాకు ఎక్కువ లాభం వస్తుంది, మీకు ఎక్కువ లాభం వస్తుంది. అలాగే మీతో పాటు ఇంకెవరన్నా పనిచేస్తుంటే
వాళ్ళు పనిచేస్తున్న వీళ్ళు వాళ్ళతో యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళతో సహవాసం నుండి కలిసి పనిచేస్తుంటే ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటున్నాయి. అందుకనే దేవుడు ఏంటంటే సంఘం కూడా అలాగనే బెనిఫిట్స్ పొందుకోవాలి, సంఘం కూడా అలా బలపడాలి. కాబట్టి దేవుడు సంఘస్థులను ఇండివిజువల్గా పనిచేయడం దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు కలిసి పనిచేయండి అంటున్నాడు. అందుకే ప్రతిదానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సంఘం చెప్పండి, ఎవరైనా రోగంతో ఉంటే సంఘం పెద్దలు పిలిపించుకోండి, ఏదన్నా ఉంటే సంఘాన్ని చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ప్రతి బిలీవర్ కూడా ఏదో ఒక సంఘానికి చెందినటువంటి వాడుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఏ బిలీవర్ కూడా రక్షింపడ్డానండి కానీ నేను ఏ చర్చికి వెళ్ళనండి, ఏ చర్చ నమ్మనండి, పాస్టర్లు అందరూ దొంగలండి అంటారు చాలా మంది. కరెక్ట్ కొంతమంది ఉండొచ్చు. ఆయనప్పుడు కూడా నువ్వు బిలీవర్గా కంటిన్యూ అవ్వాలంటే మాత్రం ఏదో ఒక సంఘానికి వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఉండాలి. ఆ సంఘంలో ఎలా ఉంటుందని తర్వాత ఇస్తుంది. బేసిక్ ఏదో ఒక చేస్తూ నువ్వు ఐడెంటిఫికేషన్ ఉండే తీరాలి. లేకుండా బైబిల్ ఎక్కడ కూడా అలాంటి బిలీవర్ లేడు. అందుకని ఆలోచించాను. ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం మేలు పొందుకుంటాం కనుక సహవాసం మనకి అవసరం. దానివల్ల మనకి ఆశీర్వాదం కనుక మనకి సహవాసం అవసరం. అందుకని చూడండి, కలిసి పనిచేయడంలో ఈ ఆత్మీయ విషయాలుగా ఇప్పుడు చూడండి మనం ప్రార్థన చేస్తున్నాం. వీటిలో నిజంగా బలం రావాలంటే ఏం చేయాలి తెలుసా? మన సహవాసంలో కూడుకుని కలిసి చేస్తున్నప్పుడు ఇందులో నా బెనిఫిట్స్ వేరు. చూడండి జనరల్ లోకంలో చూస్తే నా బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం సంఘంలో ఎందుకు అలా అంటి పెట్టుకుని ఉండాలి అంటే దేవుడు ఆ నియమాన్ని నియమించారు కాబట్టి. దేవుడు వేరు సంఘం వేరు కాదు. అది యోహాను పత్రికలో చూస్తే నువ్వు సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుని కూడా నెరిగిన వాడు కాదంటాడు. నువ్వు నాకు దేవుడు తెలుసని చెప్పుకుంటూ నువ్వు సహోదరుని ప్రేమించకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు యోహాను. అంటే అర్థం ఏంటంటే నీకు ఈ రిలేషన్ ఎలా ఉందన్న దాన్ని బట్టి ఈ రిలేషన్ ఎలా ఉందో కూడా అర్థమైపోతుంది. ఈ రిలేషన్ బట్టి ఈ రిలేషన్ కాదు, నువ్వు ఇతరులతో ఎలా ఉంటున్నావు, సంఘంతో ఎలా ఉంటున్నావు, విశ్వాసం ఎలా ఉన్నావు దాన్ని బట్టి నువ్వు దేవునితో ఎలా ఉండంటున్నది డిసైడ్ చేయబడుతుంది అంటున్నాడు యోహాను. అది బైబిల్ చాలా రోజులు చూస్తాం. ఒకసారి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ దమస్కు రోడ్డు వెళ్తున్నప్పుడు సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించాడు. అక్కడ ఎవరు ప్రభువా అన్నాడు సౌలు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నీ హింసించినటువంటి క్రీస్తుని అన్నారు యేసుప్రభు. కూర్చుండి అక్కడ పౌలు క్రీస్తుని ఎక్కడ హింసించాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు పౌలు, విశ్వాసాలు హింసిస్తున్నాడు. కానీ యేసు ప్రభు సంఘంతో ఎంత అంటి పెట్టుకున్నారంటే, సంఘంతో తను తాను ఎంతగా కలుపుకున్నారంటే సంఘానికి ఏదైనా జరుగుతున్నప్పుడు అది తనకే జరుగుతున్నట్లుగా యేసు ప్రభు ఫీల్ అవుతున్నారు. అందుకనే సంఘం అనేటువంటిది దేవునికి చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు అందుకనే అపోస్తల కార్యంలో ఉంటది, తన సొంత రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడంట. సంఘం యొక్క వాల్యూ అని తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తం. అందుకని ఇప్పుడు ఆ సంఘం నాదంటున్నాడు యేసు ప్రభు. అందుకని ఒక బిలీవర్ హింసిస్తుంటే సౌలు, దేవుడు అన్నాడు ఎవరు ప్రభు అనుకోని సౌలు అంటుంటే అంటున్నాడు నువ్వు హింసించినటువంటి క్రీస్తుని నేను. నువ్వు చూడు పలానా సంఘం తెస్సలోనిక సంఘాన్ని నువ్వు హింసిస్తున్నావు కదా, వాళ్ళు నమ్మినటువంటి దేవుణ్ణి అనలేదు యేసు ప్రభు. డైరెక్ట్గా ఒకటే మాట్లాడు, నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తుని. చూడండి ఇప్పుడు ఆ పొజిషన్ నిజంగా మనం పెట్టుకుంటే దేవుడు మనకి ఎంత వాల్యూని ఇచ్చాడు ఆలోచించండి ఒకసారి. నన్ను ప్రసన్న కుమార్గా దేవుడు చూడట్లేదు, నన్ను ఎవరో ఒక మామూలు బిలీవర్ దేవుడు చూడట్లేదు. తను ఎంతగా చూసుకున్నాడు అలాగే నన్ను చూస్తున్నాడు. తనతో నన్ను అంత కలుపుకున్నాడు దేవుడు. సంఘాన్ని విశ్వాసాలు దేవుడు అంతగా తనతో కలుపుకున్నాడు. అందుకని యోహాను సువార్తలో యేసు బ్రతుకున్నప్పుడు అన్నారు నాకు వేరుగుండి మీరు ఏమీ కూడా చేయలేరు. అందుకని మన విశ్వాసంలో కొనసాగాలంటే దేవునికి వేరుగుండి మనం ఏమీ కూడా చేయలేము. జీవమైనటువంటిది మనం బ్రాంచెస్, మనం తీగలం. ద్రాక్ష వల్ల ఆయన మనం తీగలు వాటంతటవే ఫలాలు ఫలించవు. తీగల్లో ఆ స్వభావం లేదు. తీగలో ఫలించాలంటే జీవం అనేటువంటిది ద్రాక్ష వల్లి నుండి రావాలి. కాబట్టి తీగలు ఎంత కష్టపడినా సరే ఫలాలు రావు. వాళ్ళ ఫలాలు వచ్చిన మాత్రం క్రెడిట్ అంతా కూడా తీగలకి వెళ్ళదు, ద్రాక్ష వల్లికి వెళ్తుంది. ఆ ద్రాక్ష వల్లి లేకుండా తీగలు ఏమి కూడా చేయలేవు. అలాగనే మనం కూడా సంఘంతో అంటి పెట్టుకుని ఉంటేనే మనకి దేవుని దగ్గర రావాల్సిన జీవమంతా కూడా యేసు ప్రభు దగ్గర ఉండి వస్తుంది, సంఘంలో ఉండి వస్తుంది. అందుకని సంఘానికి అంటి పెట్టుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. సంఘానికి అందుకనే చూడండి చాలా వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే యేసు ప్రభు చాలా వాల్యూ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి కొరింథీ సంఘంలో ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. కొరింథీ సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ పౌలు కొరింథీ సంఘ పరిశుద్ధులకి అంటున్నాడు, యేసు ప్రభు సంఘం నాది అంటున్నారు, నేను అంటున్నారు ఆయన. అందుకని చూడండి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పనిచేయడం కంటే మనందరం కలిసి ఒక కార్యం తలపెట్టి చేయడంలో ఉన్నటువంటి బలం వేరు. మనకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి.
పాత నిబంధన గ్రంథంలోకి వెళ్దాం. ఆదికాండము 11వ అధ్యాయం.